హలో అండి, ఈరోజు వెరైటీగా చేపల పులుసు చేయడానికి చూద్దామండి. దానికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయ పెద్ద సైజు 2 చిన్న ముక్కలుగా కోసుకోవాలి, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకోవాలండి, చిన్న అల్లం ముక్క. ఇది ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ ముందు ఫిష్ని శుభ్రంగా కడిగేసి దాన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం. ఇవంతా మొత్తం ముక్కలకు బాగా పట్టించేటట్టు కలుపుకోవాలండి. శుభ్రంగా మొత్తం అంతా ఫిష్ అంతా కలిసేటట్టు కలపాలి. పెట్టుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ దానికి ఐటమ్స్ చూద్దాం. ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్, పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు, 10 పచ్చిమిరపకాయలు, ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి, 10 బెండకాయలు పొడుగ్గా చీరుకొని పెట్టుకోవాలండి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందామండి. వెడల్పాటి కడాయి పెట్టుకోవాలండి చేపల పులుసుకి ఎప్పుడైనా. అప్పుడైతేనే ఫిష్ పులుసు బాగా వస్తుంది. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు లైట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి. ఆ ఆనియన్లో ఫ్రై చేస్తే కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ మనం ఫిష్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిపోయిందండి. తర్వాత చింతపండు పులుసు వడకబెట్టుకుని పెట్టుకోవాలండి. అది వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేలాగా గరిటతో తిప్పి కాసేపు బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఇవి బాయిల్ అవ్వాలండి. మొత్తం మసాలా అవి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఒక్కొక్కటి వేసుకుందామండి. ఒక్కొక్క పీస్ వేసుకుంటే అది విరిగిపోకుండా ఉంటాయి. అందుకే చెప్పానండి, వెడల్పాటి బాండి పెట్టుకుంటే ఫిష్ పులుసు బాగా వస్తుంది విరిగిపోకుండా. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత బెండకాయలు వేసుకుందాం. బెండకాయ, మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఫిష్ పులుసు ఇంకా టేస్ట్ ఇంకా యాడ్ అవుతుందండి. అసలు గరిటె పెట్టకుండా కొంచెం అటు ఇటు క్లాత్తోనే తిప్పుకోవాలండి. క్లాత్తో మొత్తం అన్నీ కలిసేటట్టు తిప్పుకొని ఇప్పుడు అది బాయిల్ అయ్యేంత వరకు కాసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 5 మినిట్స్ దించే ముందు వేసుకోవాలి.
వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా వస్తుంది. ఎస్, అయిపోయిందండి. ఇదే అండి వెరైటీ చేపల పులుసు. చూడండి, గరిటె పెట్టకపోవడం వల్ల మనకి చేప ముక్క ఎంత బాగా వచ్చిందో.